హలో ఆల్, వెల్కమ్ టు అనుశరణ ఐఎస్. దిస్ ఈస్ శ్రీనివాస్ సింగ్. ఈరోజు మనము ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వివిధ ఎడిటోరియల్స్ ఆధారంగా మనం ఇస్తున్నటువంటి మెయిన్స్ 1 పేజీని చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి వివిధ ఎడిటోరియల్ని చూసుకున్నట్లయితే తీరాలు కోసుకుపోతున్నాయని చెప్పేసి ఇక్కడ హైడ్రో ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఇంపాక్ట్ గురించి చెప్పడం జరిగిందనమాట. ఆనకట్టల యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేది. ఇక్కడ ఇంకొక ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ పై పోరులో అదే అనైక్యత అంటూ ప్లాస్టిక్ యొక్క సమస్యలను అలాగే ప్లాస్టిక్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన ఇంకొక ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే అడవులు తగ్గి చిరుతలు పెరిగి అని చెప్పి మానవ జంతు సంఘర్షణ గురించి ఈ ఎడిటోరియల్లో డిస్కస్ చేయడం జరిగింది. మనము ఇప్పుడు ఈ ఎడిటోరియల్ మీద మనం ఇచ్చినటువంటి మెయిన్స్ 1 పేజర్ ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మీకు చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ప్రతి ఆస్పిరెంట్ యూపీఎస్సికి అలాగే టీజీపీఎస్సికి ఏపీపీఎస్సి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే తెలుగు మీడియం అభ్యర్థులకు ఈనాడు ఎడిటోరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఇచ్చినటువంటి ప్రతి అంశము మనకు సిలబస్కు లింక్ అయినటువంటి ప్రధానమైన ఇష్యూస్నే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. వీటి మీద మనము ప్రతిరోజు మెయిన్స్ 1 పేజర్ను ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎడిటోరియల్ ఉన్నటువంటి సమాచారాన్ని అలాగే ఇంటర్నెట్ నుంచి అనేక సమాచారాన్ని సేకరించి ఒక క్లుప్తంగా కన్సైజ్గా 1 పేజ్ లోపే మనము మెయిన్స్ నోట్స్ని ఇస్తున్నాం. చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే, ఆస్పిరెంట్స్ పేపర్ చదువుతారు, మంచిగా సైడ్ ఎడిటింగ్స్ పెడతారు, అలాగే కింద అండర్లైన్ చేస్తారు. బట్ వాటిని నోట్స్ చేసుకోవడము ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ సమస్యను మనము పరిష్కరించడం కోసమే ఈ మెయిన్స్ 1 పేజీని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మనము ఈ ఎడిటోరియల్ మీద ఇచ్చినటువంటి మెయిన్స్ 1 పేజీని చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఎడిటోరియల్ మనకు జిఎస్ పేపర్ 1లో అలాగే జిఎస్ పేపర్ 2కి జిఎస్ పేపర్ 3కి అండ్ జిఎస్ పేపర్ 4కి లింక్ అయినటువంటి సబ్జెక్ట్గా చెప్పొచ్చు. ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే, దేశవ్యాప్తంగా అడవుల్లో క్రూర మృగాల సంఖ్య పెరుగుతుండడం, అదే సమయంలో మానవ కార్యకలాపాల వల్ల అటవీ ప్రాంతాలు కుచించుకుపోవడం ఒక తీవ్రమైన సవాలుగా మారింది. దీని ఫలితంగా వన్యప్రాణులకు ఆవాసాలు సరిపోక అవి సమీప గ్రామాలు పట్టణాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో చిరుత పులులు జనావాసాల్లోకి రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ ఒక మంచి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది మానవ జంతు సంఘర్షణ యొక్క ఒక మంచి పరిచయాన్ని ఏ విధంగా జరుగుతుంది అనేదాన్ని ఒక క్లుప్తంగా మనం ఇక్కడ వివరించే ప్రయత్నం చేసినాం. అయితే ఈ సమస్యకు గల కారణాలను పరిశీలించినట్లయితే, చిరుతలు జనావాసాల్లోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఆవాసాల నష్టం, కొండలు గుట్టల్లో తవ్వకాలు, వ్యవసాయం మరియు చెట్ల నరికివేత వల్ల చిరుతల ఆవాసాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల అవి ఆహారం, నీటి కోసం జనావాసాల వైపు వస్తున్నాయి. మరొకటి జనాభా పెరుగుదల. 2018లో దేశవ్యాప్తంగా 12,000కు పైగా చిరుతలు ఉన్నట్లయితే 2022 నాటికి అవి దాదాపు 14,000కు పెరగడం జరిగిందనమాట. ఈ జనాభా పెరుగుదలకు అనుగుణంగా వాటికి తగినంత ఆవాసం లభించలేదు. దీని కారణంగా అవి గ్రామాల్లోకి పట్టణాల్లోకి రావడం జరుగుతుంది. ఫలితంగా మానవ జంతు సంఘర్షణ అనేది దారితీస్తుంది. అలాగే ఆహారం కోసం వేట. చిరుతలు వేటాడుతూ దారి తప్పి కొన్నిసార్లు రాత్రి వేళల్లో జనావాసాల్లోకి వస్తున్నాయి. అక్కడ పశువులను, మేకలను వేటాడి తమ ఆకలిని తీర్చుకుంటున్నాయన్నమాట. ఆహారం కోసము వేరే ప్రాంతాలకు వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి పశువులను, మేకలను ఇవి వేటాడి తింటున్నాయి. వాటి ఫలితంగా అక్కడున్న ప్రజలు వీటి మీద దాడి చేయడంతో ఇక్కడ మానవ జంతు సంఘర్షణ అనేది మొదలవుతుంది అని చెప్పొచ్చు అన్నమాట. అలాగే గందరగోళ పరిస్థితి. జనావాసాల్లోకి వచ్చినటువంటి చిరుతల ప్రజల అరుపులకు, శబ్దాలకు భయపడి ఆందోళనకు గురై దాడులు చేస్తున్నాయి. పగటి వేళ ఎటు వెళ్ళాలో తెలియక అవి దాక్కుంటున్నాయి. ఫలితంగా మానవ జంతు సంఘర్షణ అనేది అనివార్యంగా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ కొన్ని కారణాలు చెప్పడం జరిగిందనమాట. అయితే వీటిని పరిష్కరించడానికి మనకు ఒక
పరిష్కార మార్గాలు అనేది చాలా అవసరం అన్నమాట. వాటిని పరిశీలించినట్లయితే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాలి. అవి ఏంటంటే అడవుల పెంపకం ప్రధానంగా. ఈ సమస్యకు సరైన పరిష్కారం అడవుల పెంచడం. ప్రభుత్వాలు పట్టణాల్లో మొక్కలు నాటడంతో పాటు సహజ వనాలను సంరక్షించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అటవీ ప్రాంతాల్లోనే మొక్కలు నాటడం ద్వారా చిరుతలకు ఆవాసాలను కల్పించవచ్చు. అలాగే ఆహార లభ్యత. చిరుతలు సంచరించే అటవీ ప్రాంతాల్లో వాటి వేట జంతువులైనటువంటి నీల్గాయి, కృష్ణ జింకలు, సాంబార్ జింకల యొక్క సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఫలితంగా అవి ఆహారం కోసం జనావాసాల్లోకి రావు. దీని ఫలితంగా మానవ జంతు సంఘర్షణ అనేది నివారించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే రేడియో కాలర్ల జత చేయడం. వీటికి జనావాసాల్లోకి వచ్చినటువంటి చిరుతలను అడవుల్లోకి విడిచిపెట్టేటప్పుడు వాటికి రేడియో కాలర్లు అమర్చాలి. దానివల్ల వాటి కదలికలను గమనించడం సులభమవుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ రేడియో కాలర్లు యొక్క పరికరాలు దేశీయంగా లభ్యం కాకపోవడం ఒక ప్రధానమైన సవాల్ అన్నమాట. అలాగే అప్రమత్తంగా ఉండడం. చిరుత కనిపించినప్పుడు ప్రజలు గుమిగూడడం, శబ్దాలు చేయడం వంటివి మానుకోవాలి. వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో అవగాహన. ఇది ప్రధానమైన ఇంపార్టెంట్ అయినటువంటి సజెషన్. ఎందుకంటే ఈ అవగాహన లేకపోవడం వల్లనే మానవ జంతు సంఘర్షణ అనేది జరుగుతుంది. ఫలితంగా చాలామంది చనిపోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు వన్యప్రాణుల ప్రవర్తన గురించి, వాటిని చూసినప్పుడు ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పించాలి. ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల మానవ జంతు సంఘర్షణ అనేది నివారించడానికి తోడ్పడుతుందన్నమాట. అయితే ముగింపు చూసుకున్నట్లయితే వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం అనేది మానవుల ప్రకృతి మధ్య సమతుల్యత దెబ్బతినడానికి ప్రధానమైన సంకేతం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అడవులను సంరక్షించడం మరియు పునరుద్ధరించడం. ప్రభుత్వాలు, అటవీ శాఖ మరియు ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తే మానవుల, వన్యప్రాణుల సహజీవనం అనేది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఒక చక్కటి ముగింపును, ఆశావాద దృక్పథంతో కలిగినటువంటి ఒక ముగింపును మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇలా ప్రతిరోజు ప్రతి ఎడిటోరియల్ మీద మెయిన్స్ 1 పేజర్ను చేస్తున్నాం అన్నమాట. అలాగే కేవలం మెటీరియల్ని ఇవ్వడం మాత్రమే కాదు, వాటికి మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక మోడల్ క్వశ్చన్స్ కూడా మనం ఇస్తున్నాం. ఉదాహరణకు దీన్ని చూసుకున్నట్లయితే వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడానికి గల కారణాలు ఏమిటి? మానవ వన్యప్రాణుల సంఘర్షణను నివారించి వాటి మధ్య సహజీవనాన్ని ప్రోత్సహించడానికి ఎలాంటి సమగ్ర చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక 10 మార్కుల ప్రశ్నను ఇవ్వడం జరిగిందనమాట. ఇలా ప్రతిరోజు మనకు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైన ఎడిటోరియల్స్, అంతర్యామి మినహాయించి మనకు వచ్చేటటువంటి 3 ప్రధానమైన ఎడిటోరియల్స్ మీద మెయిన్స్ 1 పేజీని చేస్తున్నాం. ఇది తెలుగు మీడియంలో యూపీఎస్సీకి, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు, ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రిపేర్ అయ్యేటటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ మెటీరియల్ ఎంతగానో తోడ్పడుతుందన్నమాట వాళ్ళ ప్రిపరేషన్కి. అలాగే వాళ్ళ మెయిన్స్ నోట్స్ని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచడానికి ప్రభుత్వం విడుదల చేసే వివిధ డేటాలను, అలాగే వివిధ ప్రైవేట్ ఏజెన్సీలు విడుదల చేసేటటువంటి డేటాలను ఇంక్లూడ్ చేసుకోవడానికి ఈ కరెంట్ అఫైర్స్తో లింక్ అయినటువంటి ఎడిటోరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు మంచి మార్కులు పడతాయి. ఈ విధంగా ప్రతిరోజు మనము ఎడిటోరియల్ మీద మెయిన్స్ 1 పేజర్ను తయారు చేస్తున్నాం. ఈ ఎడిటోరియల్ను మీరు పొందాలనుకుంటే మన అనుశీలన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆగస్టు మంత్ మెయిన్స్ 1 పేజర్ కోర్సులో జాయిన్ అవ్వండి. అక్కడ ప్రతిరోజు ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడిటోరియల్స్ను సిలబస్ ఆధారంగా చేసుకొని మనము ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి ఆ మెయిన్స్ 1 పేజర్ యొక్క మోడల్ శాంపిల్ ఆన్సర్ను చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అనుశీలన ఐఏఎస్ అని చెప్పేసి టెలిగ్రామ్ సెర్చ్ బాక్స్లో మీరు సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది ఈ 2 టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్లో స్టడీ రిలేటెడ్ కంటెంట్ని, అలాగే జాబ్ రిలేటెడ్ కంటెంట్ని దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అనవసరమైన కంటెంట్ దీంట్లో పెట్టము. కేవలం విద్యార్థికి, యాస్పిరెంట్కు అవసరమైనటువంటి కంటెంట్ మాత్రమే దీనిలో మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు
ఎంచక్కా దీనిలో జాయిన్ అయ్యి సబ్జెక్టు నేర్చుకోవచ్చు. అలాగే ఈ మెయిన్స్ 1 పేజర్ యొక్క శాంపిల్ పీడిఎఫ్లను ప్రతిరోజు మీరు పొందొచ్చు అన్నమాట. ఎవరైతే పూర్తి మెటీరియల్ను కావాలనుకున్నవారో వాళ్ళు మన అనుశీలన్ అకాడమీ యాప్లో ఆగస్టు మంత్ కోర్సులో జాయిన్ అయ్యి వాటిని పొందొచ్చు అన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు ఈనాడు పైన చూడండి ప్రతి ఎడిటోరియల్ను మనము ఇట్లా 1 పేజర్ మెయిన్స్ రూపంలో చేయడం జరుగుతుంది. కావాల్సినటువంటి అభ్యర్థులు వీటిని తీసుకోవచ్చు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.